నగరంలోని ముషీరాబాద్ పార్టీలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్స్ హెచ్ ఫాస్ట్ బృందం, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బాపూజీ నగర్ లోని బ్లూ బెల్స్ ఐస్ క్రీం ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో గడువు ముగిసిన పైనాపిల్, సీతాఫలం ఫ్లేవర్లతో పాటు ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతూ మ్యాంగో, వెనిలా, బటర్ స్కాచ్, మలై కుల్ఫీ తదితర రకాల ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నాణ్యత లేని ముడి సరుకుతో ఈ ఐస్ క్రీంలను తయారు చేసి బ్రాండెడ్ ఉత్పత్తులుగా హోల్సేల్, రిటైల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు 1,75,000 విలువైన కల్తీ ఐస్ క్రీంలు, రసాయన రంగులు, గడువు ముగిసిన ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా కల్తీ వ్యాపారం చేస్తున్న ఫ్యాక్టరీ నిర్వాహకుడు పట్టాల అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తదుపరి విచారణకు నిమిత్తం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించారు. मैडम नहीं थैला लेके आते पूरा कौन सा कंपनी का थैला है? भर के रखिए